Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ అయితే రానే వచ్చేసింది. ఈ సమ్మర్లో దొరికే మ్యాంగోస్ అంటే అందరికి కూడా చాలా ఇష్టం. చాలామంది బయట నుంచి మ్యాంగో ఐస్ క్రీమ్ అన్నీ కొనేసి తెస్తూ ఉంటారు కదా. అలా కాకుండా నేను చెప్పేటట్టు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏంటా రెసిపీయా అని అనుకుంటున్నారా? అదేనండి, మ్యాంగో రబడీ ఐస్ క్రీమ్. మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? ట్రై చేయకపోతే నేను చెప్పేటట్టు ఇలా ట్రై చేయండి. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందైతే మీరైతే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంగా అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ వరకు పాలను అయితే వేసుకోండి. నేను వీడియోలో చెప్తున్నాను కదా, అలానే ఫాలో అవ్వండి. రెసిపీ అయితే చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 లీటర్ పాలు వేసిన తర్వాత ఈ పాలను అనేది మనం ఒక గరిటె సహాయంతో కలుపుకొని ఇవైతే పొంగేంత వరకు అయితే వెయిట్ చేయాలండి. పాలు అనేవి అడుగట్టకుండా అక్కడే ఉండండి. చూసారు కదా, పాలు అనేవి పొంగిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అయితే బాగా మరగాలి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను. పాలు అయితే బాగా మరిగించుకోవాలండి. ఈ విషయం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ చేసేటప్పుడు మీరు కొంచెం దగ్గరుండి రెసిపీని అయితే చేసుకోవాలండి. పొయ్యి మీద పాలు పెట్టేసి అక్కడ ఇక్కడ వెళ్తే పాలు అనేవి అడుగంటిపోతాయి. అలా కాకుండా మీరు దగ్గరుండి చేసుకుంటే రెసిపీ అనేది చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఇప్పుడు పాలు బాగా మరిగాయి కదా, ఇప్పుడు ఇందులో నేను మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 4 to 5 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే ఫాలో అవ్వండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కుంకుమ పువ్వును అయితే తీసుకోవాలి. కుంకుమ పువ్వు అనేది ఒక 10 to 15 అయితే సరిపోతుందండి. కుంకుమ పువ్వు అనేది వేయడం వల్ల మనకి టేస్ట్ అలానే కలర్ కూడా వస్తుంది. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ కుంకుమ పువ్వు వేసిన తర్వాత దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, నేను చెప్పేటట్టు ఫాలో అవ్వండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కాజు బాదాన్ని అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చూసారు కదా, నేనైతే కాజు బాదాన్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఈ కట్ చేసి పెట్టుకున్న కాజు బాదాన్ని అయితే ఇప్పుడు నేనైతే ఇందులో యాడ్ చేసుకున్నాను. కాజు బాదం రెండు మిక్స్ ఒక 8 to 10 అయితే సరిపోతాయండి. లేదు అంతకంటే మీకు ఎక్కువ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న పాలు క్వాంటిటీకి అయితే ఈ కాజు బాదం అనేది సరిపోతుంది. ఇలా కాజు బాదం వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, అలానే చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం బాగా మరిగించుకోవాలండి. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నామంటే దాన్ని ఒక 1/2 లీటర్ పాలు అయ్యేంత వరకు అయితే మరిగించుకోవాలి. ఎందుకంటే అప్పుడే రబడీ అనేది చాలా టేస్టీగా అయితే అనిపిస్తుంది. చాలామంది కొంచెం మరిగాక ఆపేస్తారు. అలా ఎప్పుడు చేయకండి, అలా అయితే టేస్ట్ అయితే ఏమీ రాదు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, చూడండి. ఇప్పుడు మనం కేసర్ వేసాం కదా, అదైతే కలర్ చేంజ్ అయ్యి మనం పాలు అనేవి కొంచెం థిక్గా అనిపిస్తాయి. చూస్తున్నారు కదా వీడియోలోన. అదైతే పర్ఫెక్ట్గా అయితే మాదైతే రెడీ అయింది. మీరు కూడా ఇలానే చేయండి. ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని మనం అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటితే స్మెల్ అనేది వస్తుంది, కాబట్టి అడుగంటకుండా చూసుకోండి. ఇలా ఇది మరిగిన తర్వాత దీన్ని అయితే మనం చల్లార్చడానికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే మంచిగా కడిగిన మ్యాంగోస్ని అయితే తీసుకున్నాను. మ్యాంగో అనేది కొంచెం స్వీట్గా ఉన్నదైతే తీసుకోండి. పుల్లగా ఉంటే టేస్ట్ అనేది 2 మిక్స్లా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ మ్యాంగోని మంచిగా కట్ చేసుకోవాలండి. లోపల ఉన్న టెంక్ అనేది బయటికి తీయాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకోండి. సింపుల్గా అయితే వచ్చేస్తుంది. ఇలా రౌండ్గా కట్ చేసిన తర్వాత దాన్ని మనం కొంచెం టర్న్ చేస్తే ఆ టెంక్ అనేది బయటకు అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలా చేసిన తర్వాత దాన్ని అయితే బయటకు తీసేసి ఇప్పుడు అందులోనే మనం పక్కన చల్లార్చడానికి పెట్టుకున్నాం కదా రబడీని, ఆ రబడీని అయితే ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి.
మీరు అసలు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో, ఈ రెసిపీ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. బయట తినేదానికంటే ఇలా మనం ఇంట్లో చేసుకొని తింటే పిల్లలకు కూడా ఆరోగ్యంగానే ఉంటారు. అలానే బయటకి వెళ్ళిపోయి కెమికల్స్ ఏవి లేకుండా మనం ఇంట్లోనే మంచిగా ఫ్రెష్గా అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనం ఆ మామిడికాయ మూతని అయితే పెట్టేసుకున్నాం. ఇలా పెట్టిన తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 to 6 అవర్స్ ఉంచుకోవాలి. ఇలా ఉంచిన తర్వాత దీన్ని అయితే 5 to 6 అవర్స్ తర్వాత నేనైతే బయటికి తీసాను. ఇప్పుడు ఈ మ్యాంగోని అయితే మనం బంగాళదుంపలు గీస్తాం కదా, దాంతో అయితే మంచిగా గీసుకోవాలండి. ఇలా తీసేసిన తర్వాత మొత్తం దాని తొక్కనంతా తీసేయాలి మంచిగా. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే చేసేయాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని అయితే మనం స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే కట్ చేస్తున్నాను. ఇదైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా సరే చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇప్పుడు అందంగా కనిపించడం కోసం నేనైతే ఒక్కొక్క స్లైస్ పైన ఒక్కొక్క కేసరిని అయితే పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత మనం కొంచెం కట్ చేసుకున్న కాజు బాదంని అయితే కొంచెం అయితే పైన డెకరేషన్ కోసం అయితే యాడ్ చేసుకోవాలి. అది చూడడానికి కానీ తినడానికి కానీ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, మన మ్యాంగో రబడీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఎంత అందంగా అయితే కనిపిస్తుంది, అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. బయట తినేదానికంటే ఇదైతే చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.